ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. అందరికీ ముందుగా శ్రీ క్రోధినామ నూతన సంవత్సర మరియు ఉగాది పర్వదిన శుభాకాంక్షలండి. ఈరోజు వీడియోలో మనకి ఈ సంవత్సరం ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం రోజున ఉగాది సందర్భంగా ఈ రోజున పూజా విధానం అనేది ఏ విధంగా ఆచరించాలి, ఉగాది పచ్చడిని ఏ సమయంలో సేవించాలి, అలాగే ఈ రోజున చేయవలసినటువంటి పనులు ఏమిటి, ఈ రోజున ఏ దైవాన్ని ఆరాధించాలి, అలాగే మనకి ఉగాది పండగ అనేది ఈ సంవత్సరం మంగళవారంతో కూడి రావడము, అలాగే ముందు రోజు అమావాస్య సూర్యగ్రహణం ఉండటం వలన ఇంటిని పూజా మందిరాన్ని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు అన్నింటినీ క్లుప్తంగా ఇప్పుడు ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు మీకు కావాల్సినటువంటి పూర్తి సమాచారం అనేది క్లియర్గా తెలుస్తుంది. మనకి 2024 సంవత్సరంలో ఉగాది ఏప్రిల్ 9 మంగళవారం రోజున వచ్చిందండి. అయితే మనకి మొత్తం 60 తెలుగు సంవత్సరాలు ఉంటాయి. ఇప్పుడు ఈ 60 సంవత్సరంలో మనము 37వ సంవత్సరం ముగించుకొని 38వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. ఈ ఉగాది కొత్త సంవత్సరం పేరు శ్రీ క్రోధినామ సంవత్సరము. హిందూ పంచాంగం ప్రకారము ప్రతి సంవత్సరము చైత్రశుద్ధ పాడ్యమి రోజున ఈ ఉగాది పండుగని జరుపుకుంటామండి. ఈ రోజు నుంచే మనకి చైత్రమాసము అలాగే వసంత ఋతువు ఈ రెండు ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయి. అయితే ముందుగా ఇంటిని పూజా మందిరాన్ని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలనే విషయం గురించి తెలుసుకుందాము. ఆ తర్వాత పూజా విధి విధానాల గురించి తెలుసుకుందామండి. మనలో చాలా మందికి ఏప్రిల్ 8వ తేదీన సోమవారం నాడు అమావాస్య అలాగే సూర్యగ్రహణము రెండు ఉన్నాయండి. అలాగే ఉగాది కూడా మనకి వచ్చేసి ఏప్రిల్ 9 మంగళవారం రోజున వచ్చింది కనుక అసలు ఇంటిని పూజా మందిరాన్ని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, సోమవారం రోజున పూజ అనేది చేసుకోవచ్చా అనేటువంటి సందేహం వస్తూ ఉంది అండి మనలో చాలా వరకు. అయితే మనకి ఏప్రిల్ 8వ తేదీ సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది, కానీ మన భారతదేశంలో కనిపించదండి ఈ సూర్యగ్రహణం అనేది. కాబట్టి ఈ రోజున నిరభ్యంతరంగా పూజ అనేది చేసేసుకోవచ్చు. ఈ రోజున మనము కొత్త అమావాస్యకు సంబంధించిన పూజ అనేది చేసుకుంటాము. అయితే ఇంటిని పూజా మందిరాన్ని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అంటే మనకు ఉగాది పండుగ మంగళవారంతో కూడి రావడము, మనకి ఏప్రిల్ 8వ తేదీన అమావాస్య ఉండటం వలన ఈ 2 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటిని క్లీన్ చేయడం కానీ, పూజా మందిరాన్ని దేవుడి పటాన్ని కదిలించి వాటిని క్లీన్ చేసుకోవడం కానీ ఇలాంటివి చేయకూడదండి. ఈ 2 రోజులకి ముందు రోజులు అయినటువంటి శనివారము ఆదివారం నాడు మాత్రమే క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. వీలైతే కనుక ఈ 2 రోజుల్లో చేసుకోండి. ఒకవేళ వీలు కాకపోతే కనుక ఉగాది రోజు నాడు యథావిధిగా మీరు పూజ అనేది చేసేసుకొని ఉగాది అయిపోయిన తర్వాత మనకి శ్రీరామనవమి వస్తుంది కనుక శ్రీరామనవమికి ముందే ఇంటిని శుభ్రం చేసుకొని ఉంచుకోండి. అది కూడా మంగళవారము శుక్రవారాల్లో కాకుండా మిగతా వారాలలో చేసుకోండి. ఎప్పుడైనా పూజా మందిరాన్ని క్లీన్ చేసేటప్పుడు చక్కగా తలస్నానం చేసి నాన్ వెజ్ అనేది తీసుకోకుండా శుచి శుభ్రంగా ఉండి చేసుకోవాలండి. ఉదయం వేళ కానీ సాయంత్రం వేళ కానీ క్లీన్ చేసుకోవచ్చు. కాకపోతే సాయంత్రం 6 దాటిన తర్వాత క్లీన్ చేసుకోకూడదు, 6 కన్నా ముందే క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడు ఉగాది రోజున పూజా విధి విధానం అనేది ఏ విధంగా చేసుకోవాలి, ఈ రోజున పాటించవలసిన నియమాలు ఏమిటి, మిగతా విషయాలన్నింటి గురించి ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాము. ఈ రోజున చక్కగా ఉదయాన్నే నిద్రలేచి అందరూ ఇంటిల్లిపాది అందరూ ఈరోజు తప్పకుండా అభ్యంగన స్నానం అనేది చేయాలండి. చక్కగా ఇంటిల్లిపాది అందరూ అభ్యంగన స్నానం చేసి కొత్త వస్త్రాలను ధరించి అలాగే ఇంటి ముందు చక్కటి రంగవల్లులతోటి అలంకరించుకొని గడపకి పసుపు కుంకుమ బొట్లతోటి అలంకరించి ఇంటి గుమ్మాలకి పూలమాలలతోటి ఈరోజు తప్పకుండా మామిడి తోరణాలతోటి అలంకరణ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత పూజకి కావాల్సినటువంటి సామాగ్రిని సిద్ధం చేసుకోవాలండి. ఈ రోజున ఖచ్చితంగా ఉగాది పచ్చడిని తీసుకోవాలి, తినాలి అని శాస్త్రం తెలియజేస్తుంది. అందుకని తప్పకుండా ఉగాది పచ్చడిని చేసి నైవేద్యంగా తప్పకుండా సమర్పించాలి ఈ రోజున. అలాగే వీలైతే కనుక బొబ్బట్లని, పానకము, వడపప్పు ఇలా ఇవి కూడా సమర్పించుకోవచ్చండి. ఇవే కాకుండా ఇతర ఏ నైవేద్యాలైనా మీరు చేసుకొని నైవేద్యంగా సమర్పించుకోవాలి. ఈ రోజున నవరాత్రుల పూజ అనేది చేయాలి అనుకునేవారైతే కనుక ప్రత్యేకంగా పీఠం పెట్టుకొని శ్రీరాముల వారి ఫోటోని కానీ, లక్ష్మీదేవి ఫోటోని కానీ, లలితాదేవి ఫోటోని కానీ పెట్టుకొని చేసుకోవాలండి. నవరాత్రులు పూజ అనేది చేయకపోతే కేవలం ఉగాది రోజున మనం ఇంట్లో నిత్య పూజ అనేది ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ రోజున ఏ దైవాన్ని ఆరాధించాలి అనేటువంటి సందేహం వస్తూ ఉంటుంది కదండి. ఎందుకంటే మనకి ఏదో ప్రతి పండుగలకి ఒక్కొక్క పండుగకి దైవాన్ని, ఒక్కొక్క పండుగకి దైవం అని ఉంటుంది. అలా ఉగాది పండుగకి ఏ దైవాన్ని ఆరాధించాలి అంటే కనుక
ప్రత్యేకంగా ఉగాది పండుగ రోజున ఈ దైవాన్ని ఆరాధించాలి అనేటువంటి నియమం అయితే ఎక్కడాను చెప్పడం జరగలేదండి. కాబట్టి మీ ఇష్టదైవముని కానీ మీ ఇంటి కులదైవముని కానీ ఎవరినైనా పూజ అనేది చేసుకోవచ్చు. ఈ రోజున లక్ష్మీ అమ్మవారిని పూజించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయని పెద్దలు తెలియజేస్తున్నారు. కాబట్టి మీకు వీలైతే కనుక ఈ రోజున అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోవడము, అలాగే అష్టోత్తర శతనామావళితోటి పూజించడము, కనకదార స్తోత్రమును పఠించడము, ఇలాంటి వాటితోటి అమ్మవారిని ఆరాధించడం వలన మనకి మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయండి. అయితే పూజ వచ్చేసి ఏ సమయంలో చేసుకోవాలి అంటే కనుక పూజ చేసుకోవడానికి ఈ సమయంలోనే చేసుకోవాలి, ఈ సమయంలో చేయకూడదు అనేటువంటి నియమం అయితే ఎక్కడానూ లేదండి. కాకపోతే మనం చేసేటప్పుడు పూజ చూసి ప్రత్యేకంగా రాహుకాలము, వర్జము, దుర్ముహూర్తము, యమగండము ఇలాంటివి ఏమీ లేకుండా చూసుకొని చేసుకోవాలి. అందుకని ఇక్కడ నేను సమయం అనేది తెలియజేస్తున్నాను. మనకి ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం రోజున ఉదయము 5 గంటల నుండి 9 గంటల వరకు మంచి సమయం ఉందండి. కాబట్టి ఈ సమయంలో మీకు ఎప్పుడు వీలైతే 5 నుంచి 9 లోపల మీరు పూజ అనేది చేసుకోవచ్చు. విశేషమైనటువంటి ఫలితాలను పొందవచ్చండి. అంతేకాకుండా ఉగాది రోజున పూజ చేసేటప్పుడు తప్పకుండా పంచాంగం పెట్టుకొని పూజ అనేది చేసుకోవాలి. అలాగే ఈ రోజున లక్ష్మీదేవి అమ్మవారితో పాటు వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాలను సమర్పించి ఆరాధించడం వలన కూడా ప్రత్యేకమైనటువంటి ఫలితాలను కలుగుతాయని మన శాస్త్రంలోనూ అలాగే పెద్దలు తెలియజేస్తున్నారండి. విష్ణు సహస్రనామము, ఆదిత్య హృదయమని పఠించడం వలన కూడా మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. అసలు మనకి ఉగాది అంటేనే ముందుగా గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణము, కొత్త వస్త్రాలు. కనుక ఏవైనా కొత్త వస్త్రాలు కానీ ఆభరణాలు కానీ తీసుకొని ఉంటే కనుక మీరు చక్కగా పూజ చేసేటప్పుడు వాటిని కూడా పెట్టుకొని పూజ అనేది చేసుకోవాలి. పంచాంగ శ్రవణం చేసేటప్పుడు ఆ కొత్త వస్త్రాలను కట్టుకొని చేసుకుంటే మంచిది అని పెద్దలు పండితులు తెలియజేస్తున్నారు. అలాగే ఈ రోజున అన్నదానము, వస్త్రదానము చేయడం వలన కూడా మనకి విశేషమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. అలాగే పెద్దల నుంచి ఆశీర్వాదం తీసుకోవడం వలన శుభప్రదమైనటువంటి ఫలితాలను పొందవచ్చని పండితులు శాస్త్రాలు తెలియజేస్తున్నారండి. అయితే ఉగాది పచ్చడిని ఏ సమయంలో సేవించాలి అంటే కనుక ఉగాది పచ్చడిని ఉదయం 9 గంటల లోపల సేవించాలండి. ఇది షడ్రుచుల సమ్మేళనం కాబట్టి ఇందులో చేదు, కారం, తీపి, ఉప్పు, పులుపు, వగరు అనే 6 రుచులతో చేసినటువంటి ఈ వంటకంని మనము చక్కగా ఈ రోజున ఇంటిల్లిపాది అందరూ సేవించాలండి. పూజ అనంతరము నైవేద్యంగా సమర్పించుకొని ఇంటిల్లిపాది అందరూ సేవించాలి. అయితే ఉగాది పచ్చడిని తీసుకునేటప్పుడు ఇక్కడ తెలియజేసినటువంటి మీకు డిస్ప్లేలో ఇచ్చినటువంటి ఈ శ్లోకాన్ని చెప్పుకుంటూ ఉగాది పచ్చడిని తీసుకోవాలండి. అలాగే ఈ రోజున 12 రాసుల వారు వీలైతే కనుక వినాయకుని గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఆ గణనాథునికి గరిక, ఎర్రటి పుష్పాలని సమర్పించి మీకు ఎన్ని వీలైతే అన్ని ప్రదక్షిణాలు అనేవి చేయడం వలన ఈ సంవత్సరం అంతా ఎటువంటి ఆటంకాలు అనేవి రాకుండా ఆ విఘ్నేశ్వరుని కృప అనేది మనపై ఉంటుంది అని చెప్పి పండితులు తెలియజేస్తున్నారు. కాబట్టి వీలైతే కనుక ఇలా చేయండి. పంచాంగ శ్రవణం వినడం వలన మనకి గంగా నదిలో స్నానం చేస్తే లభించేటంత ఫలితం లభిస్తుందంటండి. అంతేకాకుండా శత్రువులు కూడా దూరం అవుతారని పండితులు తెలియజేస్తున్నారు. అందుకని తప్పకుండా ఈ రోజున పంచాంగ శ్రవణంని వినడానికి ప్రయత్నం చేయండి. అలాగే పంచాంగ శ్రవణంని ఉదయం వేళ కానీ సాయంత్రం సంధ్యా సమయంలో కానీ చేయాలి. ఎప్పుడు పడితే అప్పుడు అలా చేయకూడదండి. పంచాంగ శ్రవణంని ఉదయం వేళలో కానీ సాయంత్రం సంధ్యా సమయంలో కానీ చేయాలి. అలాగే మనకి ఉగాది అంటేనే కొత్త ఆరంభానికి సూచిక. కొంతమంది అడుగుతూ ఉన్నారండి, ఉగాదికి ఉపవాసం ఉండాలా అని అడుగుతూ ఉన్నారు. ఉగాదికి ఉపవాసం ఉండాలి అనేటువంటి నియమం అయితే ఎక్కడానూ లేదండి. కాకపోతే ఉగాది పచ్చడి తీసుకున్న తర్వాత మాత్రమే టిఫిన్ లాంటివి కానీ కాఫీ, టీ కానీ తాగడం లాంటివి చేస్తే మంచిది. పొద్దున్న చక్కగా స్నానం చేసి పూజ చేసుకొని ఉగాది పచ్చడి సేవించిన తర్వాత మిగతా కార్యక్రమాలు చేసుకోండి. వీలైతే కనుక ఇలా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ రోజున నాన్ వెజ్ తీసుకోవచ్చా అని కూడా అడుగుతున్నారు. ఈ రోజున మాంసాహారం లాంటివి తీసుకోకూడదు. ఈ రోజున పీఠం పెట్టుకొని పూజ చేసుకున్న వాళ్ళు ఒంటిపూట భోజనం చేస్తే మంచిదండి. వీలైతే కనుక ఒంటిపూట భోజనం చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ రోజున ఏదైనా పారాయణం మొదలు పెడదాము అనుకుంటే కనుక చేసుకోవచ్చండి. అంటే రామాయణము, భగవద్గీత, సుందరాకాండ పారాయణం లాంటివి ఈ రోజు నుంచి చేసుకోవచ్చు. మనకి ఉగాది అంటేనే కొత్త ఆరంభానికి సూచిక కదండి. ఈ రోజు నుంచే మనము ఏవైనా కొత్త పనులు ప్రారంభించాలనుకున్నా చేస్తూ ఉంటాము.
ఈ రోజున కుటుంబం మొత్తం అందరూ కలిసి సంతోషంగా ఆనందంగా గొడవలు పడకుండా చక్కగా పిల్లలతోటి పెద్దలతోటి కలిసిమెలిసి ఉండాలండి. ఎందుకంటే మనకి ఈ రోజున ఎలా మొదలవుతుందో మనకి సంవత్సరం మొత్తం అలానే ఉంటుంది అని పెద్దలు నమ్ముతారు. పెద్దలు తెలియజేసినటువంటి వాళ్ళకున్నటువంటి విశ్వాసాన్ని నేను ఇక్కడ మీతో తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఉగాది రోజున పూజ చేసుకున్నట్లయితే సకల శుభాలు కలగడమే కాకుండా ఎటువంటి దోషాలు ఉన్నా తొలగుతాయని శాస్త్రవచనము. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అలాగే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నానండి. ఇంకొక మంచి కంటెంట్ తోటి ఇంకొక యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. మరి సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.